Reserve Bank of India. Today's our topic is రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశ కేంద్ర బ్యాంక్. దీన్నే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆర్థిక వ్యవస్థకి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి, దేశంలో నగదు నిల్వలని నియంత్రించడానికి ఒక కేంద్ర బ్యాంకు ప్రతి ఆర్థిక వ్యవస్థకి లేదా ప్రతి దేశానికి ఉంటుంది. అలాగే భారతదేశానికి కూడా ఈ రిజర్వ్ బ్యాంక్ అనేది కేంద్ర బ్యాంకుగా తన విధులను నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు? రిజర్వ్ బ్యాంక్ భారతదేశంలో ఏ ఆబ్జెక్టివ్స్తో పనిచేస్తుంది, రిజర్వ్ బ్యాంకు ఆర్థిక కార్యకలాపాల్లో నిర్వర్తించేటువంటి ప్రధానమైనటువంటి విధులు ఏంటి అనేది మనం ఈ టాపిక్ ద్వారా తెలుసుకోవచ్చు. RBI ఈజ్ ద అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇట్ ఈజ్ ఏ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్. సో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏదంటే రిజర్వ్ బ్యాంకే. అన్నిటికీ తలమానికం. రిజర్వ్ బ్యాంక్ తర్వాతనే మిగతా బ్యాంకులన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. RBI కంట్రోల్స్, రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ ద యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇట్ కెన్ కంట్రోల్స్, regulates, supervise banking system. That's why we are called it is apex institution. RBI was established on 1st April 1935 with a share of 5 crore capital. First established, it is in 1935. It was nationalized by the Government of India in 1949. After independence, the Indian government taken over and nationalized the RBI in 1949. Since 1949, it is the apex institution of the banking system in India. It performs all the important functions of the control bank under the RBI Act 1934. 1934 RBI చట్టాన్ని అనుసరించి అనేక రకాల విధులని, బ్యాంకింగ్ కార్యకలాపాలను నియంత్రిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి బ్యాంకుగా RBI చలామణి 1949 నుంచి ఉంది అని చెప్పుకోవచ్చు. RBI ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి భారత ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తుంది అనేది కనుక మనం చూస్తే, రెగ్యులేటింగ్ ద ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేస్తున్నప్పుడు దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఏ మొత్తం రిలీజ్ చేయాలి, ఇష్యూ చేయాలి, కరెన్సీని ఎప్పుడు ఎంత సప్లై చేయాలి, ఒకవేళ కరెన్సీ ఆర్థిక వ్యవస్థలో కనుక మరి ఎక్కువైతే దాన్ని ఎట్లా రిటర్న్ తీసుకోవాలి, ఇలాంటి అనేక రకాల కరెన్సీకి సంబంధించినటువంటి వాటిని రెగ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ ద మానిటరీ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ. సో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలని అనుసరించి కరెన్సీ నోట్స్ని, ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆర్థిక కార్యకలాపాల ఉధృతంగా కొనసాగాలి, ద్రవ్య సప్లై ఎక్కువగా ఉందనుకోండి, ద్రవ్య సప్లైని పెంచుతుంది, ఇష్యూ ఆఫ్ నోట్స్ని పెంచుతుంది. అలాగే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకొని బాగా ధరలు పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు కరెన్సీ నోట్స్ని ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరించుకోవాలి. సో ఆ రకంగా ఆర్థిక కార్యకలాపాల అనుసరించి
కరెన్సీ నోట్స్ ఇష్యూని నియంత్రించడం ఆర్బీఐ ప్రధాన ఆబ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. ఇన్ కంట్రోలింగ్ ద క్రెడిట్ సిస్టమ్, పరపతి సిస్టాన్ని, అంటే అనేక రకాల కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి క్రెడిట్ని, పరపతి సౌకర్యాలని ఇది నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. ప్రొవైడింగ్ గైడెన్స్ టు ద కమర్షియల్ బ్యాంక్స్, ఇట్ ఈస్ ఎ గైడ్ టు ద కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్కి దిశానిర్దేశం చేస్తుంది. ఏ రంగాలకి పరపతి సౌకర్యాలు కల్పించాలి, ఆర్థిక కార్యకలాపాలు వేటికి నిధులను కేటాయించాలి అని ప్రయారిటీస్ని వాటికి నిర్దేశించడం జరుగుతూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ గైడెన్స్ అనుసరించే ఈ కమర్షియల్ బ్యాంక్స్ అనేది తమ రుణ ప్రణాళికలని రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవాల్వింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ యూనిఫామ్ క్రెడిట్ పాలసీ త్రూ అవుట్ ద కంట్రీ, దేశంలో మొత్తం ఈ పరపతి నియంత్రణని ఎవాల్వేట్ చేస్తుంది. సో ఒక ఏకరూప పరపతి సౌకర్యాలని ఆర్థిక వ్యవస్థలో ఉండేటట్లు ఇది నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 5 ఆబ్జెక్టివ్స్ తోటి భారత ఆర్థిక వ్యవస్థలో అనేక రకాల విధులని ఆర్బీఐ నిర్వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ నిర్వర్తించేటువంటి నిధులు ఎన్నో మనం చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ performs the following functions. They are general functions, supervisory functions, promotional and development functions. These 3 important functions performs the RBI in the economy. వాటిని మనం క్లియర్గా ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జనరల్ ఫంక్షన్స్. జనరల్ ఫంక్షన్స్లో ప్రధానమైనటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, note issues, that is currency issues in the economy. RBI has the monopoly of notes issue in the country. It's a monopoly institution to issue the currency. No one issue the currency except RBI. RBI only monopoly institution. It maintains gold and foreign exchange reserves of minimum rupees 200 crores, of which gold should be worth rupees 115 crores. How RBI issues the notes? ఏ విధంగా ఆర్బీఐ కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో మరి ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే, అది 200 కోట్ల రిజర్వ్స్ని తన దగ్గర ఉంచుకోవాలి. అందులో 85 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని అంతర్జాతీయ కరెన్సీ విలువలలో ఉంచుకోవాలి. అలాగే 115 కోట్ల బంగారాన్ని, విలువ చేసేటువంటి బంగారాన్ని తన దగ్గర ఉంచుకొని ఆర్థిక వ్యవస్థకి అవసరమైనటువంటి కరెన్సీని అది ప్రింట్ చేసి చలామణిలోకి తీసుకొచ్చేటువంటి అధికారం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. ఎక్కువ తక్కువ చేయదు. సో ఆర్థిక కార్యకలాపాలను అనుసరించి మాత్రమే ఈ కరెన్సీని ప్రింట్ చేసి ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ప్రజెంట్ ద ఆర్బీఐ ఇష్యూ ద కరెన్సీ నోట్స్ ఆఫ్ ద డినామినేషన్ ఆఫ్ రూపీస్ 2000 notes, 500 notes, 200 notes, 100 notes, 50 notes, 20, 10 and 5 rupees notes. సో వీటిపైన కూడా ఉంటుంది మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ యొక్క సిగ్నేచర్ తోటి ఈ డినామినేషన్సే ఆర్థిక వ్యవస్థలోకి
రావడం జరుగుతూ ఉంటుంది, చలామణిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది చట్టబద్ధమైనటువంటి భారత కరెన్సీ అని చెప్పుకోవచ్చు. అలాగే 1 రూపీ నోట్స్ని ఈ టోకెన్ కరెన్సీ, చిల్లర నాణ్యాలు, సో వీటిని మాత్రం రిలీజ్ చేసేటువంటి, ఇష్యూ చేసేటువంటి అధికారం మాత్రం ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది అన్నమాట. అతనికి మాత్రమే అధికారం ఉంటుంది. కాకపోతే వాటిని కంట్రోల్ చేసేది మళ్ళీ తిరిగి ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఓన్లీ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 2000 కానీ 500, 200, 100, 50, 20, 10 అండ్ 5 రూపీస్ నోట్స్ మాత్రం కంపల్సరీ ఆర్బీఐ మాత్రమే ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐకి మాత్రమే అధికారం ఉంది. కాబట్టి దాన్ని గుత్తాధిపత్యం, కరెన్సీని ఇష్యూ చేసేటువంటి గుత్తాధిపత్యం ఉన్నటువంటి ఏకైక సంస్థ ఆర్బీఐ అని చెప్పుకోవచ్చు. ఇక జనరల్ ఫంక్షన్స్లో రెండవది బ్యాంకర్ టు ద గవర్నమెంట్. RBI acts the banker, agent and advisor to the Government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి బ్యాంకర్గా, అంటే గవర్నమెంట్ ఇండియా తరఫున అనేక రకాల కార్యకలాపాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలని ఆర్బీఐ నిర్వర్తిస్తుంది. ఏజెంట్గా, అంటే గవర్నమెంట్ చేయవలసినటువంటి పనిని అన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ఇది నిర్వర్తిస్తుంది. అలాగే వివిధ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థికపర నిర్ణయాలలో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సలహాలని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విధిగా చెప్పుకోవచ్చు. అందుకోసమే గవర్నమెంట్కి బ్యాంకర్గా, ఇది ఏజెంట్గా, అడ్వైజర్గా వివిధ రకాల సర్వీసెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అందిస్తుంది. కాబట్టి బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటున్నాం. It receives money and makes payment on behalf of the government and keeps the cash balances as deposit without any interest. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున డబ్బులను స్వీకరిస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున చెల్లింపులని చేస్తూ ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ని, డిపాజిట్ని మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వం చేసే కార్యకలాపాలన్నీ కూడా ఈ ఆర్బీఐ నిర్వర్తించడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో కానీ, ఇతర ఆదాయాల రూపంలో కానీ వస్తే ఎక్కడ జమ అవుతాయంటే రిజర్వ్ బ్యాంకే. అలాగే ప్రభుత్వం చేసేటువంటి చెల్లింపులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ నుంచే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటున్నాం. అలాగే ఇట్ అసిస్ట్ ద గవర్నమెంట్ ఇన్ ఫ్లోటింగ్ న్యూ లోన్స్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెబిట్. ఇంకా గవర్నమెంట్కి అనేక రకాల సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. లోన్స్ ఇవ్వడంలో కానివ్వండి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, అలాగే ఈ ప్రభుత్వ రుణ వితరణని కూడా మేనేజ్ చేయడం రిజర్వ్ బ్యాంకే చేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపునే ఇన్ని రకాల, అంటే ఆర్థిక వ్యవస్థలో రుణ ప్రణాళికని రూపొందించి ఆమోదింపజేస్తూ ఉంటుంది. ప్రభుత్వం తరపున పేమెంట్ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఆర్థిక కార్యకలాపాలని ప్రభుత్వం తరపున చేస్తుంది. కాబట్టి ఆర్బీఐని బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటాం. బ్యాంకర్స్ బ్యాంక్. నెక్స్ట్ జనరల్ ఫంక్షన్స్లో బ్యాంకులకే బ్యాంక్. భారత ఆర్థిక వ్యవస్థలో రకరకాల బ్యాంక్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ షెడ్యూల్లో నమోదు కాబడి ఆర్థిక కార్యకలాపాలు నిర్వర్తించేటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ నియంత్రణలోనే ఉంటాయి. RBI serves as a banker to the banks also. Scheduled banks bounded to RBI should deposit a part of their total amount as cash balance. This is called CRR. రిజర్వ్ బ్యాంక్ షెడ్యూల్లో నమోదు కాబట్టటువంటి బ్యాంకులన్నీ కూడా తమ దగ్గర ఉన్నటువంటి నగదులో కొంత భాగాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
RBI provides financial assistance to the commercial banks. కమర్షియల్ బ్యాంక్స్ కావాల్సినటువంటి రకరకాల ఈ ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరుగుతూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్ బ్యాంక్ అకౌంట్స్. సో వాణిజ్య బ్యాంకులకి మధ్య క్లియరింగ్ హౌస్గా, అంటే ఒక బ్యాంకు పంపించేటువంటి బిల్స్ కానీ చెక్స్ కానీ మరో బ్యాంక్ తరపున ఇది క్లియర్ చేసి ఆ రెండు బ్యాంకుల మధ్య సాఫీగా నగదు సరఫరా అయ్యేటట్టు, బదిలీ జరిగేటట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఇంకా ప్రధానమైనటువంటి విధులలో అంతిమ రుణదాత, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ in the Indian economy. In times of financial stringency, the scheduled banks can approach RBI as a last resort. ఈ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే భారత రిజర్వ్ బ్యాంక్ షెడ్యూల్లో నమోదు చేయబడ్డటువంటి ఈ బ్యాంకులన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి నిధులకి ఎక్కడికి పోతాయంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి పోతూ ఉంటాయి. సపోజ్ ఎస్బీఐ ఉందనుకోండి, తన దగ్గర అకస్మాత్తుగా క్యాష్ అయిపోయింది, బాగా డిపాజిట్దారులంతా విత్డ్రా చేసుకుంటారు. అలాంటి టైంలో దానికి క్యాష్ అవసరం ఉంటుంది. మరి ఎవరికి పోతుంది? బ్యాంకుల దగ్గరికి పోతే డబ్బులు లేదంటే బాగుండదు కదా. కాబట్టి ఎస్బీఐ ఏం చేస్తుంది, ఇమీడియట్గా ఆర్బీఐని అడిగితే ఆర్బీఐ తనకు కావాల్సినటువంటి నగదుని ఇష్యూ చేయడం, అంటే సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా భారతదేశంలో ఉండేటువంటి ఈ కమర్షియల్ బ్యాంక్స్కి షెడ్యూల్లో నమోదు చేయబడినటువంటి ప్రతి బ్యాంక్కి కూడా అంతిమ రుణదాతగా రిజర్వ్ బ్యాంకు వ్యవహరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్బీఐ గ్రాంట్స్ దెమ్ లోన్స్ అగెన్స్ట్ ద సెక్యూరిటీస్ సచ్ యాజ్ ద ట్రెజరీ బాండ్స్, ట్రెజరీ బిల్స్ అండ్ అదర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఆర్బీఐ బ్యాంకులకే రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు మన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ రుణాలు ఇస్తాయి, కానీ బ్యాంకులకే కావాల్సినప్పుడు ఏం చేస్తాయి, ఆ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోతూ ఉంటుంది. కాబట్టి అంతిమ రుణదాత అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. చివరి డెస్టినేషన్ బ్యాంకులకు ఏంటిదంటే రిజర్వ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచే ముఖ్యంగా ట్రెజరీ బిల్స్ని కానీ, ట్రెజరీ బాండ్స్ని కానీ, ఇంకా సెక్యూరిటీస్ని కానీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర హామీగా పెట్టి రుణాలని తీసుకొని ఇక్కడ సంస్థలకు కానీ లేదా వ్యక్తులకు కానీ ఇస్తూ వ్యాపార లావాదేవీలు జరుపుతూ ఉంటాయి వాణిజ్య బ్యాంకులు. కాబట్టి వాణిజ్య బ్యాంకులకు కావాల్సినటువంటి రుణాన్ని అందించేటువంటి సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై డిస్కౌంటింగ్ ద ఎలిజిబుల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఈ రకమైనటువంటి, అంటే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ బ్యాంకుల మధ్య కానీ వ్యాపార లావాదేవీలు జరిగేటప్పుడు ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకుకు ఈ బిల్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ బిల్స్ని డిస్కౌంట్ చేస్తూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు బ్యాంకుల మధ్య నగదు లావాదేవీలు సాఫీగా జరిగేటట్టు ఈ బిల్ ఆఫ్ డిస్కౌంట్ ద్వారా పరిష్కరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ రకంగా ఆర్థిక వ్యవస్థలో అంతిమ రుణదాతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. క్లియరింగ్ హౌస్. నెక్స్ట్ ప్రైమరీ ఫంక్షన్లో ఆల్ ద కమర్షియల్ బ్యాంక్స్ మెయింటైన్ డిపాజిట్స్ అకౌంట్స్ విత్ ఆర్బీఐ. It clears all checks to settle the interbank transactions. That's why it is called clearing house. సో అంటే బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, అంటే ఇవన్నీ బ్యాంకులన్నీ, భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర అకౌంట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా తమ దగ్గర ఉన్నటువంటి, ఇందాక చెప్పిన మనం సిఆర్ఆర్, తమ దగ్గర ఉన్నటువంటి నిధులలో
కొంత భాగాన్ని డిపాజిట్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటుంది అత్యవసర సమయాలలో ఉపయోగించుకోవడం కోసం. అలాగే 2 బ్యాంకుల మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని ఇది క్లియర్ చేయడం జరుగుతుంటుంది. అంటే ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంకుకి ఇచ్చేటువంటి మరి చెక్కులు కానివ్వండి, ఎక్స్చేంజ్ బిల్స్ కానివ్వండి, డిస్కౌంట్ బిల్స్, వీటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ క్లియరింగ్ హౌస్ యాజ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్. సో అందుకోసమే మనం ఆర్బీఐని క్లియరింగ్ హౌస్గా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో సంస్థలు కానీ లేదా బ్యాంకుల మధ్య జరిగేటువంటి ఇష్యూ చేసేటువంటి ఈ చెక్స్ కావచ్చు లేదా బిల్స్, ట్రెజరీ బిల్స్ కావచ్చు, వీటన్నిటిని క్లియర్ చేసి పరిష్కరించేటువంటి బాధ్యత ఆర్బీఐ తీసుకుంటుంది. కాబట్టి దీన్ని క్లియరింగ్ హౌస్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్, కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. One of the main function of RBI, it acts as a custodian for foreign exchange reserves. RBI has the responsibility of maintaining the stability of foreign exchange reserves. ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎగుమతి దిగుమతి వ్యాపారం జరిగేటప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవసరమవుతూ ఉంటాయి. వీటిలో స్థిరత్వాన్ని తీసుకొస్తూ ఉంటుంది, వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కస్టోడియన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఆర్బీఐ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ IMF, ఇట్ మెయింటైన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ద ఇండియన్ కరెన్సీ అండ్ ద కరెన్సీస్ ఆఫ్ ద మెంబర్ కంట్రీస్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో మెంబర్ కాబట్టి సో అంతర్జాతీయ కరెన్సీలో అలాగే ఇండియా జరిపేటువంటి లావాదేవీలకి పరిష్కరించేటువంటి బాధ్యత ఈ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటుంది. సపోజ్ మనం అమెరికా నుంచి ఏదో వస్తువుని దిగుమతి చేసుకుని అమెరికా పేమెంట్ చేయాలి. అమెరికాకి దేంట్లో పేమెంట్ చేస్తాం? డాలర్లో, రూపాయలు చేయదు. కాబట్టి ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ రిజర్వ్స్ నుంచి డాలర్ల రూపంలో అమెరికాకి చెల్లింపులు చేసి ఇండియన్ కరెన్సీ రూపంలో ఇది తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగా అంతర్జాతీయ వ్యాపారంలో తలెత్తేటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ని పరిష్కరించేది ఆర్బీఐ. ఎట్లా పరిష్కరిస్తుందంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలను తన దగ్గర ఉంచుకుంటుంది. సో ఆ విధంగా విదేశీ మారక ద్రవ్యాలలో స్థిరత్వాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కస్టోడియన్ ఫర్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఇట్ రెగ్యులేట్స్ ద పర్చేజెస్ అండ్ సేల్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బై కీపింగ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం ఫారెక్స్ మార్కెట్, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ అంటాం దాంట్లో డాలర్ యొక్క విలువ, పౌండ్ యొక్క విలువలు నిర్ధారించబడుతూ ఉంటాయి. డాలర్కు ఉన్న డిమాండ్, ఇతర అంతర్జాతీయ కరెన్సీలకు ఉన్నటువంటి డిమాండ్, అలాగే భారతదేశ కరెన్సీకి ఉన్నటువంటి డిమాండ్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. సో ఈ రకమైనటువంటి అన్నింటిని కూడా రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెస్ట్రిక్ట్ చేస్తూ ఈ ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్కి కస్టోడియన్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా విదేశీ వ్యాపార చెల్లింపులలో తలెత్తేటువంటి సమస్యలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ పరిష్కరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. భారత ఆర్థిక వ్యవస్థలో పరపతి నియంత్రణ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆర్బీఐ టు కంట్రోల్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్రెడిట్ ఇన్ ద కంట్రీ. ఏ రకమైనటువంటి పరపతి ఎంత ఉండాలి అనేది ఆర్బీఐ నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇట్ కంట్రోల్స్ క్రెడిట్ త్రూ డిఫరెంట్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ కంట్రోల్ మెథడ్స్.
భారత ఆర్థిక వ్యవస్థలో ఈ క్రెడిట్ సిస్టాన్ని నియంత్రించడానికి ముఖ్యంగా 2 రకాల పద్ధతులు, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ క్వాలిటేటివ్ మెథడ్స్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థల పరపతిని నియంత్రిస్తూ ఉంటుంది. ఇట్ ఎవాల్వ్స్ అన్ అప్రోప్రియేట్ పాలసీ ఫర్ దిస్ పర్పస్. సో ఏం చేస్తుంది, ఒక అత్యున్నతమైనటువంటి పాలసీస్ని మరి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ధరల స్థాయి బాగా పెరుగుతుంది, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది, కొనుగోలుదారులకి బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి వస్తువులు లభించాలి అంటే. ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తూ ఉంటుంది, ఈ క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనుసరించి మరి ఈ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కరెన్సీని అది వెనక్కి తీసుకోవాలి అంటే ఏం చేయాలి, ముఖ్యంగా వడ్డీ రేట్లను పెంచుతూ ఉంటాం. వడ్డీ రేట్లను పెంచినట్లయితే ప్రజల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో వడ్డీ ఎక్కువ ఇస్తాయి కాబట్టి బ్యాంకులు అందరూ కూడా డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజల దగ్గర నగదు నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. కొనుగోలు శక్తి తగ్గితే డిమాండ్ తగ్గుతూ ఉంటుంది వస్తువులకి. డిమాండ్ తగ్గితే ధరలు తగ్గుతాయి. తద్వారా ధరలు అదుపుకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకమైనటువంటి చర్యల ద్వారా ప్రజల దగ్గర లేదా వివిధ రకాల ఆర్థిక వ్యవస్థలో ఉండేటువంటి కరెన్సీని తన దగ్గరికి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ధరల తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఆర్థిక కార్యకలాపాలకి బూస్టింగ్ ఇవ్వాలి, మనీ సప్లైని పెంచుతుంది. అప్పుడు మనీ సప్లైని పెంచినట్లయితే పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. సో ఉత్పాదకత పెరుగుతూ ఉంటుంది. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగేటువంటి అవకాశం. సో ఆ రకంగా క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో ఈ పరపతిని నియంత్రణ చేసేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంకు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ విధి, మనం 3 రకాల విధులు, ప్రైమరీ ఫంక్షన్స్, సూపర్వైజరీ ఫంక్షన్స్ అని, అలాగే ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్ అని 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా మనం ప్రైమరీ ఫంక్షన్స్ని చూసాం. ఇక సూపర్వైజరీ ఫంక్షన్స్ ఏ విధంగా చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ హ్యాస్ వైడ్ పవర్స్ ఆఫ్ సూపర్విజన్ అండ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ త్రూ ద సిస్టమ్ ఆఫ్ లైసెన్సింగ్, ఇన్స్పెక్షన్ అండ్ అమాల్గమేషన్ ఆఫ్ బ్యాంక్స్. సో ఆర్బీఐ ఏ విధంగా సూపర్వైజ్ చేస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ని, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ని. ముఖ్యంగా లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం నడవనటువంటి బ్యాంకులను ఏం చేస్తూ ఉంటుంది, వాటి యొక్క లైసెన్స్ని రద్దు చేస్తూ ఉంటుంది. ఆర్బీఐ నామ్స్ ప్రకారం మేము ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తాం అనేటువంటి సంస్థలకి లైసెన్సింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా ఆ సంస్థలని నియంత్రించడం జరుగుతూ ఉంటుంది. ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఇవన్నీ కూడా నిర్దేశించినటువంటి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, రిజర్వ్ బ్యాంక్ లక్ష్యాలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం సూపర్వైజ్ చేస్తుంది బై ఇన్స్పెక్షన్ ద బ్యాంక్స్. సో ఈ రకంగా దేశంలో ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, లేదా కమర్షియల్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్ బ్యాంక్స్, అగ్రికల్చర్ బ్యాంక్స్ ఏమన్నా కానీ వీటన్నింటినీ ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారం, వాటిని సరైన మార్గంలో పెట్టేటువంటి అధికారం, వాటికి అనుమతులు ఇచ్చేటువంటి అధికారం మరి రిజర్వ్ బ్యాంక్కే ఉంది. ఈ అధికారాలన్నీ ఉపయోగించి వాటిని సూపర్వైజ్ చేయడం జరుగుతుంటుంది. అంటే భారత ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక లక్ష్యాలని
చేరుకోవడానికి ఈ సంస్థలు ఉపయోగపడే విధంగా వాటిని గైడ్ చేస్తుంది. గైడ్ చేయకపోతే వాటిని రెస్ట్రిక్ట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. It has powers to take an action against the banks which violate the rules and regulations. సో మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. It has the power to take action. ఏ సంస్థలైతే ఈ రూల్స్ను వయలేట్ చేస్తాయో ఆ బ్యాంకులని మరి ఆ బ్యాంకుల పైన చర్యలు తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్కే ఉంటుంది. సో ఆ రకంగా ఎంటైర్ ఇండియన్ ఎకానమీలో ఉండేటువంటి ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని నియంత్రించేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే రిజర్వ్ బ్యాంక్కే ఉంది. కాబట్టి మరి వీటన్నిటిని సూపర్వైజ్ చేయడం జరుగుతుంటుంది. వీటన్నింటినీ సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి గైడెన్స్ కూడా, సలహాలను కూడా ఇస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సలహాలను కానీ గైడెన్స్ని కానీ రూల్స్కి వ్యతిరేకంగా పోయే సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాటిని లైసెన్సింగ్ రద్దు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా సూపర్వైజరీ ఫంక్షన్స్ని ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ చలాయిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రమోషనల్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్స్. సో ఇవి అతి ప్రధానమైనటువంటి విధులుగా ఆర్బీఐకి ఉన్నటువంటి విధులుగా చెప్పుకోవచ్చు. టేక్ స్టెప్స్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్యాంక్స్ త్రూఅవుట్ ద కంట్రీ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దేర్ బ్రాంచెస్. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ కోసం వివిధ రకాల బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేయడానికి, మరి వాటి బ్రాంచెస్ని విస్తరింపచేయడానికి, దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి కావాల్సినటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలలో బ్యాంకుల యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. ఈ కమర్షియల్ బ్యాంక్సే కనుక లేకపోయినట్లయితే ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం కావు, అభివృద్ధి అనేది జరగదు. ముఖ్యంగా అభివృద్ధి జరగాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ని అత్యధికంగా సమకూర్చేటువంటి సంస్థలు అన్నీ కూడా ఆర్బీఐ గైడెన్స్ ప్రకారమే నడుస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి కావాల్సినటువంటి నిధులను ఇవ్వడం, వాటికి కావాల్సినటువంటి మరి మార్గనిర్దేశనం చేయడం, వాటిని సరైన విధంగా గాడిలో పెట్టడం కూడా రిజర్వ్ బ్యాంకే చూడటం జరుగుతూ ఉంటుంది. సో వాటి ఎస్టాబ్లిష్మెంట్కి స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాటిని విస్తరించడానికి, వాటి బ్రాంచెస్ విస్తరించడానికి కూడా అనేక రకాల చర్యలని మరి ఆర్బీఐ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు విస్తృతంగా దేశ ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు చూస్తే పల్లెటూళ్ళల్లో బ్యాంకులు అంటేనే తెలియదు. తమకు వచ్చినటువంటి డబ్బునంతా తమ దగ్గరనే ఉంచుకునేటువంటి వాళ్ళు, లేదా తమకు తెలిసినటువంటి బంధువులకు కానీ ఇతరత్ర పక్క వాళ్ళకి కానీ వడ్డీలకు ఇచ్చుకునేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ళ ఇంటి దగ్గరనే బ్యాంకు ఉంటుంది. వాళ్ళకి ఎక్సెస్ ఉన్నటువంటి అమౌంట్ని డిపాజిట్ల రూపంలో మరి బ్యాంకులలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సినప్పుడు వాటిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా బ్యాంకులు అనేటివి ఆర్థిక కార్యకలాపాల్లో ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి పొదుపుని సమీకరించడం, అలాగే ప్రజలకు కావలసినటువంటి రుణ సదుపాయాన్ని అందించడం అనే ఈ ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయి. సో విస్తరించడానికి కావలసినటువంటి అనేక రకాల సౌకర్యాలని, అనుమతులని మరి ఎవరు ఇస్తారంటే ఆర్బీఐ ఇస్తూ ఉంటుంది తన ప్రమోషనల్ ఫంక్షన్స్లో భాగంగా. ఇంకా రిఫైనాన్సెస్ టు ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ which give agriculture credit so has to meet the credit needs of the rural areas.
ముఖ్యంగా జిల్లా మన రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్కి రీఫైనాన్స్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్బీఐ ఏం చేస్తూ ఉంటుందంటే డైరెక్ట్గా ఆర్థిక వ్యవస్థలో రుణాలను ఇవ్వదు, డైరెక్ట్గా రుణాలని సేకరించదు. సో ఇండైరెక్ట్గానే అనేక రకాల కార్యకలాపాలని నిర్వర్తిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందనుకోండి, దానికి అనుగుణంగా ఆర్బీఐ ఏం చేస్తుంటుంది, తన చర్యల ద్వారా తాను ఏదైతే అనుమతిస్తుందో బ్యాంకులకి, ఆ బ్యాంకుల ద్వారా తన రుణ ప్రణాళికను అమలు చేయించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీరు గ్రామీణ అభివృద్ధికి లేదా వ్యవసాయ అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో రుణ సదుపాయాలని కల్పించాలని చెప్పేసి వాటికి దిశానిర్దేశనం చేయడంతో ఆ రంగానికి బ్యాంకులు నిధులు కేటాయించినట్లయితే ఆ రంగాల అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి రుణాలు ఎక్కువగా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇస్తూ ఉంటాయి. కోఆపరేటివ్ బ్యాంక్స్ కావాల్సినటువంటి రుణ సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇస్తూ ఉంటుంది. అలాగే గ్రామీణాభివృద్ధికి రకరకాల సంస్థలు, ఏజెన్సీస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏజెన్సీస్ రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటికి కావాల్సినటువంటి ఫైనాన్స్ని ఎవరు చేస్తూ ఉంటారు అంటే ఆర్బీఐ సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి కావాల్సినటువంటి, అలాగే వ్యవసాయ అభివృద్ధికి కావాల్సినటువంటి అనేక రకాల రుణ సదుపాయాలని వివిధ ఏజెన్సీల ద్వారా, వివిధ సంస్థల ద్వారా, వివిధ బ్యాంకుల ద్వారా, లైక్ కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి మరి రుణ సదుపాయాన్ని ఆర్బీఐ తన ప్రమోషనల్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్లో భాగంగా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా విస్తృతంగా గ్రామీణాభివృద్ధి జరుగుతూ ఉంటుంది, వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. గ్రామీణాభివృద్ధికి కావాల్సిన, వ్యవసాయ రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి పెట్టుబడులు సమకూర్చడం జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రమోట్స్ different financial institutions to provide industrial finance. సో పారిశ్రామిక రంగ అభివృద్ధికి కావాల్సినటువంటి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, డైరెక్ట్గా కాదు. ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే పారిశ్రామిక రంగ అభివృద్ధికి తోడ్పడతాయో వాటికి కావాల్సినటువంటి మరి రుణ సదుపాయాన్ని ఇస్తూ ఉంటుంది. ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్సిఐ, అలాగే ఐడిబిఐ, అలాగే ఎస్ఎఫ్సి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా భారీ, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు కావాల్సినటువంటి రుణ సదుపాయాన్ని ఇస్తాము. వీటికి కావాల్సినటువంటి రుణాన్ని ఎవరు ఇస్తారు అంటే ఆర్బీఐ సమకూరుస్తుంది. ఒక రకంగా ఆర్బీఐ ఈ ఐఎఫ్సిఐని కానివ్వండి, ఐడిబిఐని కానివ్వండి, ఇట్లాంటి సంస్థలని స్థాపించి వాటికి కావాల్సినటువంటి రుణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా మరి పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్బీఐ అగ్రికల్చర్లో అత్యున్నతమైనటువంటి బ్యాంక్ నాబార్డుకు కావాల్సినటువంటి మూలధనాన్ని ఆర్బీఐ ఇస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మొత్తం ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ధికి కావలసినటువంటి నిధులని పరోక్షంగా అంటే తన సంస్థల ద్వారా ఇప్పిస్తూ ఉంటుంది. అలాగే గ్రామీణాభివృద్ధికి కావలసినటువంటి మరి నిధులని వివిధ రకాల సంస్థల ద్వారా ప్రవహింపజేసేటట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగ అభివృద్ధికి, సేవల రంగం యొక్క అభివృద్ధిని కూడా మరి కావలసినటువంటి ఫైనాన్స్ని వివిధ రకాల సంస్థల ద్వారా ఇప్పిస్తూ ఆయా రంగాల అభివృద్ధికి తోతికంగా తోడ్పడుతూ, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అభివృద్ధికి కావలసినటువంటి మరి అనేక రకాల చర్యలని ఈరోజు రిజర్వ్ బ్యాంకు తీసుకుంటూ ఆర్థిక అభివృద్ధికి తోతికంగా తోడ్పడుతూ ప్రభుత్వ లక్ష్యాలని సాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్ర బ్యాంకుగా
ఆర్బీఐ అనేది భారత ఆర్థిక వ్యవస్థలో అతి కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇది మన టాపిక్. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత కేంద్ర బ్యాంకుగా ఏ విధంగా వ్యవహరిస్తుంది, అలాగే దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలాగే ఎన్ని రకాల విధులని నిర్వర్తిస్తుంది, ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యంగా భారత ఆర్థిక అభివృద్ధిలో ఏ విధమైనటువంటి పాత్రని పోషిస్తుందో మనం ఈ టాపిక్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.